ఇంకా రుద్రమదేవి పీరియడ్కి వచ్చేస్తే రుద్రమదేవి వాళ్ళ నాన్న గణపతి దేవునికి కూడా మగ సంతానం లేదు కాబట్టి రుద్రమదేవిని కొన్నాళ్ళు మగ బిడ్డలానే పెంచాడు అనమాట. అంటే రుద్రమదేవి అబ్బాయిలాగా పెంచారు అనమాట. మనకి రుద్రమదేవి మూవీలో కూడా చూపిస్తారు కదా, రుద్రదేవ మహారాజుగా కొన్నాళ్ళు ఉన్నాడు. 1258 వరకు ఉన్నాడు అనమాట. కాకపోతే ఈమె అమ్మాయి అని తెలిసిన తర్వాత దాయాదులు ఉంటారు కదా, పెద్దనాన్న కొడుకులు లేదంటే వాళ్ళ సవితి కొడుకులు, ఇప్పుడు వీళ్ళ నాన్నకి 3 పిల్లలు కదా ఇక్కడ, కనపాంబతో పాటు నారమ్మ పేరమ్మలను కూడా పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళ కొడుకులు కూడా కొంచెం అమ్మాయికి ఎందుకు రాజ్యం ఇవ్వడం మేము లేమన్నట్లు దాయాదుల పోరుతో పాటు పొరుగున శత్రువులు, ఎంతైనా ఆడవాళ్ళు అంటే కొంచెం చులకన అన్నట్టుంది కదా, ఇవాళ ఏం చేస్తున్నట్లు కొంచెం శత్రువులు కూడా పెరిగారు. ఈమె సౌతి సోదరులు వచ్చేసి హరిహర దేవుడు, మురారి దేవుడు అనమాట. వీళ్ళు ఈమె మీద తిరుగుబాటు చేస్తారు. ఇంకా ఈ తిరుగుబాటుని అణించడానికి ఈమెకి కొంతమంది హెల్ప్ చేస్తాడు. రేచర్ల ప్రసాదిత్య అని, రేచర్ల రుద్రసేనాధిపతి ఉంటాడు కదా, ఆయన మనవడు అనమాట. ఈయన రేచర్ల ప్రసాదిత్య. ఈ రేచర్ల ప్రసాదిత్య కాయస్థ జన్నిగ దేవుడు, గోనగన్నారెడ్డి, మన అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తే తిరుగుబాటుని అంతా అణిచివేస్తుంది. ఇంకా ఆ టైంలోనే యాదవ మహాదేవుడు కూడా దండయాత్ర చేస్తాడు. యాదవుడికి సంబంధించిన ఆయన ఈ మహాదేవుని దండయాత్ర చేస్తాడు. ఇక్కడ ఏమంటే చిన్న కాంట్రవర్సీ ఉంటుంది. ఇక్కడ మహాదేవుడు ఏం చెప్పుకుంటాడంటే, నేను రుద్రమదేవిని ఓడించేశాను, అమ్మాయి కాబట్టి చంపకుండా వదిలేశానని చెప్తాడు. కాకపోతే రుద్రమదేవి గురించి ప్రతాపరుద్ర చరిత్ర అని ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఏం చెప్పారంటే, లేదు రుద్రమదేవి మహాదేవుని తరిమేసింది, ఆయన నుంచి కప్పం కూడా వసూలు చేసిందని చెప్తారనమాట. అలా ఎలా చెప్తారంటే, యాదవ కుమారులు ఉంటారు కదా, ఈయన తర్వాత వచ్చేవాళ్ళు ఈ కాకతీయులకి సామంతులుగా ఉన్నారని చెప్తారు. కాకపోతే వీళ్ళ టైంలో యాదవులు వరాహాలు అంటే నాణేలు కాకతీయ రాజ్యంలో దొరికాయి. వీళ్ళ రాజ్యాలపైన కాకతీయుల గుర్తు వరాహ గుర్తు ఉంది. సో రుద్రమదేవి మహాదేవుని ఓడించి తరిమేసింది, కప్పం కూడా కట్టించుకుంది అని రుద్రమే విజయం సాధించిందని చెప్పారనమాట. ఇంకా వల్లూరులోనే జన్నిగ దేవుడు అనే ఆయన ఉన్నాడు. ఈయన త్రిపురారి దేవుడిని, వల్లూరు అనే ప్రాంతం ఉంది, ఆ వల్లూరు ప్రాంతంలోనే ఈ జన్నిగ దేవుడు ఉంటాడు కదా, కాయస్థ జన్నిగ దేవుడు ఈ రుద్రంకి హెల్ప్ చేసిన ఒక సైన్యాధిపతి అనుకోవచ్చు. ఆ వల్లూరులో ఉంటాడు ఆయన. ఆ జన్నిగ దేవునికి త్రిపురారి దేవుడు అనే ఆయన ఉంటాడు కొడుకు, ఆ త్రిపురారి దేవునికి అంబాయి దేవుడు అనేవాడు కొడుకు అనమాట. వీళ్ళందరూ రుద్రమదేవికి ఫస్ట్లో సపోర్ట్గానే ఉంటారు. తర్వాత అంబాయి దేవునికి వచ్చేపాటికి ఫస్ట్లో సపోర్ట్గానే ఉంటాడు, తర్వాత రివర్స్ అవుతాడు అనమాట. అలా రివర్స్ అయ్యి 75 మంది నాయంకర్లు అని ఉంటారు. నాయంకర్లు అంటే రాజ్యాన్ని మండలాలుగా డివైడ్ చేస్తారు. ఆ 75 మండలాలుగా డివైడ్ చేసి ఆ 75 ఒక్కో మండలానికి ఒక్కొక్కరిని పెడతారు అనమాట. వాళ్ళని నాయంకర్లు అంటారు అనమాట. ఈ 75 మంది నాయంకర్లను ఓడించాడు అంబదేవుడు అని చెప్తాడు. ఈయన శాసనంలో వేయించుకున్నాడు అనమాట. అలా వేసుకున్న ఒక శాసనంలో చందుపట్ల శాసనం అని ఉంది 1289లోన. ఆ శాసనంలో ఏముందంటే, రుద్రమదేవి సేనాధిపతి మల్లికార్జున్ని ఆయన యొక్క రాణి రుద్రమదేవుని ఇద్దరిని చంపేశాడు అన్నట్లు అంబదేవుడు వేయించుకున్నాడు అనమాట. అది కూడా నిజమే అని మనకి తెలిసింది. సో అంబదేవుడు రుద్రమదేవిని చంపేశాడని తెలుసు. ఇంకా రుద్రమదేవి ఏం చేసిందంటే ఓరుగల్లకి మరమ్మతులు చేయించింది. ఓరుగల్ల కోటకి రాతి కోట లోపల మెట్లు కట్టించింది, బురుజులు కట్టించింది, మట్టి కోటకి అగడ్త అనేదాన్ని కట్టించి రక్షణ పెంచింది అనమాట. ఈమె ఎంత గట్టిగా కట్టించిందంటే, ప్రతాపరుద్రుని కాలంలోన వీళ్ళు ఢిల్లీ సుల్తాన్లు దాడి చేస్తారు. ఆ గోడని కూల్చడానికి వాళ్ళకి ఆ గోడ దాటి రావడానికి 6 నెలల టైం పట్టిందంట. అంత గట్టిగా కట్టించింది అని చెప్తారు. ఇంకా ఈమె టైంలోనే మనకి వెనీస్కి చెందిన మార్కో పోలో అనే నావికుడు వస్తాడు అనమాట. ఆయన మోటుపల్లిలో దిగి పరిపాలన ఎలా ఉంది, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, వాణిజ్యం ఎలా అభివృద్ధి చెందింది అన్నీ చెప్తాడు అనమాట. ఇంకా రుద్రమదేవి కూడా కొడుకులు లేరు మనకు తెలుసు. రుద్రమదేవికి 3 కూతుళ్ళు ఉంటారు. ఆ కూతుళ్ళు రోయమ్మ నాయమిని బ్రాహ్మణసేనని ఇంద్రూరి అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత రుద్రమనాయమిని మాధవ కుమారునికి మల్లదేవునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇంకా ఒక ఆమె ఉంటుంది, ఆమె ముమ్మిడమ్మ అనేమిని మహాదేవరాజు అనే ఆయనకి పెళ్లి చేస్తారు అనమాట. మహాదేవరాజు కాకతీయుడే, ఆయన ఎవరికి ఎక్కడ అనే సంబంధం తెలియదు. కాకపోతే ఆయన కాకతీయునికి సంబంధించిన వాడే, మేబీ మేనమామలా ఉంటాడు. ముమ్మిడమ్మ మహాదేవరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వీళ్ళిద్దరికి పుట్టిన వాడే ప్రతాపరుద్రుడు అనమాట. అంటే కూతురి కొడుకు ప్రతాపరుద్రుడు, రుద్రమదేవికి కూతురు కొడుకు ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకుంటుంది. ఇంకా రుద్రమదేవి మరణాంతరం అంటే 1289లో ఆయన పట్టాభిషేకం చేసుకుంటాడంట. ప్రతాపరుద్రుడు వాళ్ళ అవ్వ చనిపోయిన తర్వాత పట్టాభిషేకం చేసుకుంటాడు. ఈయన కాలంలోన కాకతీయ రాజ్యం బాగా డెవలప్ అయింది. అదే టైంలో విచ్ఛిన్నం కూడా అయింది అనమాట. అంటే విడిపోయింది, అంటే చిన్న చిన్న రాజ్యాలుగా కూడా విడిపోయింది. ఇంకా అంతఃకలహాలు పెరిగాయి అనమాట. అంటే ఎంతైనా కూడా కొడుక్కి ఇవ్వడంలోన కూతురు కొడుకు రాజ్యం ఇవ్వడంలోన తేడా ఉంటుంది కదా. సో అంతఃకలహాలు జరిగినాయి. ఇంకా ఆ టైంలోనే విదేశీ ఆక్రమణలు జరిగినాయి. సో ఈయన కాలం మొత్తం యుద్ధంతోనే సరిపోయింది. వాళ్ళ అమ్మమ్మని చంపేశాడనే కక్షతోనే అంబాయి దేవుడిని
యుద్ధం చేసుకుంటాడు. ఆ టైంలోనే అంబైని ఓడించేస్తాడు కూడా. వాళ్ళ అమ్మమ్మ పెట్టిన నాయంకర్ వ్యవస్థ అంటే 75 మంది 77 మంది ఉంటారు కదా, రాజ్యం మొత్తం డివైడ్ చేసి మండలాన్ని ఒక నాయకుని పెట్టే వ్యవస్థని ఈయన మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట. కాకపోతే ఏం చేస్తారంటే ఈ నాయంకర్ వ్యవస్థలో నాయంకర్లందరినీ ఎక్కువ వెలములు ఉంటారు, వెలము కులానికి సంబంధించిన వాళ్ళని ఎక్కువ పెట్టుకుంటాడు అనమాట. సో వెలము వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో రెడ్డి వాళ్ళు ఉంటారు కదా, ఆ రెడ్డి కులం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారనమాట. వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు, మాకెందుకు సపోర్ట్ చేయరు అన్నట్లు రివర్స్ అవుతారు అనమాట. ఇంకా ఈయన టైంలోనే రాయచూరు కోటని నిర్మిస్తాడు. ఈ టైంలోనే మనకి తురుష్కులు ఢిల్లీ సుల్తాన్లు దాడులు చేస్తారన్నమాట. ఇంకా పాండ్యుల్లో కూడా అంతర్యుద్ధం జరిగితే సుందర పాండ్యుడు అనే ఆయన ఏం చేస్తాడు, అసలు ఎలా వస్తారంటే వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు పాండ్యులు ఉంటారు, తమిళనాడులో చెందిన పాండ్యులు, వాళ్ళు కొట్లాడుకొని ఈ సుందర పాండ్య అనే ఆయన ఏం చేస్తాడంటే ఢిల్లీకి వెళ్ళి మా అన్న నాకు రాజ్యం ఇవ్వట్లేదని చెప్తే మా దేశానికి దండయాత్రకు రండి అంటే మాలిక్ కఫూర్ ఆయన దండయాత్రకు వచ్చి ఆ నగరాన్ని అంతా ధ్వంసం చేసి ఉన్న సంపద అంతా దోచుకొని వెళ్ళిపోతాడు. వీనికి ఏం లాభం రాదు, కానీ చేసింది మొత్తం వీడే సుందర పాండ్య అనేవాడు. ఇంకా పాండ్యులపై దండయాత్ర చేస్తారు, కాంచీపురం వరకు ఆక్రమించుకుంటాడు ఈయన. వాళ్ళు దండయాత్ర చేసిన తర్వాత రుద్రదేవునికి ఇంకా ఈజీ అయిపోతుంది కదా, కాంచీపురం వరకు దండయాత్ర చేస్తాడు అనమాట. తుంగభద్ర తీరం అనిగొందిలో కంపిలి దేవుడు అనే ఆయన ఒకడు ఉంటాడు, ఆ కంపిలి దేవుడిని కూడా ఓడించేస్తాడు. 1315 నాటికి యుద్ధాలన్నీ అయిపోతాయి. ఢిల్లీ సుల్తాన్లు కప్పాలు కట్టడము, చిన్న చిన్న యుద్ధాలకి సైన్యాన్ని తయారు చేసుకోవడంతో ఖజానా ఖాళీ అయిపోయింది. అంటే ధనం ఏం లేదు, ఇంకా మనకి ఆంధ్ర పరిస్థితి ఎట్లా ఉందో అలా ఉందన్నమాట. ఆ టైంలోనే రేనాడు పర్నాడు ఉంటాయి కదా, ప్రకాశం డిస్టిక్, గుంటూరు, కర్నూలు ఇవన్నిట్లో అడవి ఎక్కువ ఉంటే ఆ అడవులంతా నరికించి పంట పొలాలుగా చేసుకొని నీటి పారుదల అభివృద్ధి చేసి బావులు చెరువులు తవ్వించి బాగా అభివృద్ధి చేసి మరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారు అనమాట. ఈయన గొప్ప భాషాభిమాని అనమాట. సంస్కృతము, తెలుగు, కన్నడ ఈ కవుల్ని పోషించాడు. ఇంకా విద్యానాథుడు అనే ఆయన ఈయన గురించి ప్రతాపరుద్ర యశోభీషణం అనే అలంకార గ్రంథాన్ని రాశాడు. ఈయన కూడా ఒక అలంకార గ్రంథం రాశాడు అనమాట. అగస్త్య విశ్వనాథ్ అనే వాళ్ళు సంస్కృత భాషలో అలంకారాలు రాశారు. ఇంకా గన్నారెడ్డి అనేది తెలుసు కదా మనకి, రుద్రందేవికి హెల్ప్ చేసిన ఆయన. ఆ గన్నారెడ్డి మారణ అనే కవి రాసిన మార్కండేయ పురాణాన్ని అంకితం తీసుకున్నాడు. ఇది ఇంపార్టెంట్. ఇంకా ప్రతాపరుద్రుడు తురుష్కులకు వచ్చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అమీర్ ఖుస్రో, అబ్దుల్ హాసన్ అనే వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే రచనలు చేస్తారంట. అంటే రచయితలు వీళ్ళు ఏం చేస్తారంటే సౌత్ ఇండియాకి ట్రావెల్ చేసి మన సౌత్ ఇండియాలో ఎక్కువ ధనం ఉంది, ఎక్కువ రాజ్యాలు ఉన్నాయి, ఎక్కువ సంపద ఉంది, ఎక్కువ బంగారం ఉంది అని చెప్పడం వల్ల ఢిల్లీ సుల్తాన్లకి ఆశ కలిగింది అనమాట. ఓకే, దక్షిణంలో దండయాత్రలు చేస్తే మనకి ఎక్కువ లభిస్తుందని. సో 1294లోనే అలావుద్దీన్ ఖిల్జీ యాదవ రాజ్యం మీద దండెత్తుతాడు. కాకతీయ రాజ్యం హెల్ప్ చేస్తే యాదవుల్ని కాకతీయుల్ని ఇద్దరిని ఓడించేసి కప్పం కట్టించుకుంటారు అనమాట. ఇంకా 1309లో మాలిక్ కఫూర్ వస్తాడు. మాలిక్ కఫూర్కి ఖిల్జీ ఏమని చెప్తారంటే వాళ్ళని ఓడించండి, వాళ్ళు ఓడిస్తే మర్యాదగా వాళ్ళ నుంచి కప్పం వసూలు చేయండి, అంతకుమించి వేరే ఏం చేయొద్దండి అని చెప్తాడు. కాకపోతే తుగ్లకులు వచ్చేపాటికి ఇవన్నీ ఏం పట్టించుకోరు, మొత్తం నాశనం చేయాలి అని చెప్పి పెట్టుకుంటారంట. మొత్తం మీద ఈ దాడులు ఎన్నిసార్లు జరిగాయంటే మనకి అఫీషియల్గా 5 సార్లు జరిగాయి. కాకపోతే కొన్ని ప్రతాపరుద్ర చరిత్ర బుక్లోన 8 సార్లు జరిగినాయి అన్నట్లు చెప్పారు. ఫస్ట్ వచ్చేసి 1303లో ఉప్పరపల్లి అనే టైంలో జరిగింది. అంటే ఇక్కడ 1294లోన దక్షిణానికి వచ్చేస్తారు. కాకపోతే 1303లోనే మనకి ఫస్ట్ టైం వరంగల్ మీద యుద్ధానికి వస్తారన్నమాట. 1303లో ఉప్పరపల్లి దగ్గర అలావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలుక్ ఫక్రుద్దీన్తో రేచర్ల వెన్నా సేనాని, పోలుగంటి మైల అనే వాళ్ళు సైన్యాధిపతులు అంట. కాకతీయకి ప్రతాపరుద్రునికి సైన్యాధిపతులు, వీళ్ళు గెలుస్తారు. సో ఓడించి పంపిస్తారు. ఆ ఓటమితో ఇంకా పగ పెంచుకొని 1309లో మళ్ళీ వస్తారు. ఈసారి దేవగిరి ఘాట్ నుంచి హన్మకొండ మీద దాడి చేస్తారు మాలిక్ కఫూర్ అని ఆయన. ఈ ముట్టడికి 4 రోజులు టైం పట్టిందనమాట. ఈ 4 రోజులు ఇంకా వీళ్ళు కోట చుట్టూ ఉంటే ప్రజలు బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రానికి లేదు. సో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని సంధి చేసుకొని వాళ్ళకి 1000 ఏనుగులు 6000 కర్షపణాలు ఇచ్చేసి సంధి చేసుకుంటాడు. ప్రతి ఇయర్ కప్పం కడతా అని చెప్పుకుంటాడు అనమాట ఎవరు, ప్రతాపరుద్రుడు. ఎన్ని షరతులు పెడితే అన్ని షరతులకి ఓకే అంటాడు. ఆ టైంలోనే ఖిల్జీ చనిపోతాడు. ఖిల్జీ చనిపోయిన తర్వాత ఢిల్లీలోనే వాళ్ళు కొట్లాడుతుంటే ఇంకా నాకు ఎవడు పట్టించుకునే వాళ్ళే, నేను కప్పం కట్టను అని స్వతంత్రుడు అవుతాడు అనమాట ప్రతాపరుద్రుడు. కాకపోతే ఖుస్రూ ఖాన్ అనే ఆయన వస్తాడు అనమాట. ఖుస్రూ ఖాన్ ముబారక్ ఖిల్జీ యొక్క సేనాని ఖుస్రూ ఖాన్ అని, ఇతను చేతిలో ఓడిపోయి మళ్ళీ 1000 ఏనుగులు 12,000 గుర్రాలు ఇచ్చి పంపిస్తాడు. ఇది అమీర్ ఖుస్రో అయినా రచించాడు అనమాట. ఆ రచనలో ఇది ఉంది. 1321-22 టైంలోన గియాజుద్దీన్ తుగ్లక్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంటాడు వాళ్ళ నాన్న,
మహమ్మద్ని తుగ్లక్ని అంటే ఉల్గు ఖాన్ అనే ఆయన్ని పంపిస్తాడు అన్నమాట. దండయాత్ర చేసి రాపోన్నట్లు మళ్ళీ 6 నెలలు ముట్టడిస్తాడు. 6 నెలల టైం పట్టిందంట ముట్టడించడానికి. ఆ టైంలోనే ఢిల్లీ సుల్తాను మరణిస్తాడు అన్నట్టు, అంటే గియాజుద్దీన్ తుగ్లక్ చనిపోయినాడు అనే టైంతో ఉల్గు ఖాన్ ఏం చేస్తాడంటే, సర్లే 6 నెలలు అయినా కానీ ఇంకా మనకి వీళ్ళు డోర్స్ ఓపెన్ అవ్వట్లేదు, మా నాన్న చనిపోయినట్లు అన్నట్లు వెనక్కి తిరిగి పోతుంటే వీళ్ళు ఊరికే వండుకోకున్నట్ల కోసిగి నాయకులు అనే వాళ్ళు దాడి చేస్తారు అన్నమాట. ఆ దాడిలో ఉల్గు ఖాన్ని కొట్టి మేము ఉల్గు ఖాన్ సప్తాంగహరణ అనే బిరుదుని ధరిస్తారు కోసిగి నాయకులు. నేను మర్యాదగా వెనక్కి వెళ్ళిపోతుంటే నన్నే వచ్చి గెలుపుకుంటారా అని వాడు తిరిగి మళ్ళీ వచ్చి దేవగిరిలో చేరి ఆక్రమిస్తాడు అనమాట. ఆ టైంలోనే ఏం జరుగుతాడు, వీళ్ళకి రెడ్డిలకి వెల్లములకి పడదు కదా నాయంకర్లకి, వాళ్ళు హెల్ప్ చేయడం పోయి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడము. తర్వాత బొబ్బారెడ్డి అనేవాడు మంచి యుద్ధంలో ఉండగా నేను యుద్ధం చేయనని వదిలేసిపోవడంతో ప్రతాపరుద్రుడు ఇంకా అన్ని కారణాల వల్ల ఓడిపోతాడు. ఇంకా వీడిని వదిలేస్తే బాగుండదు అన్నట్లు ఇంకా ఢిల్లీకి బందీగా పట్టుకొని పోతాడు అనమాట ఉల్గు ఖాన్ ఒక సేనాని ఢిల్లీకి పట్టుకొని పోతుంటే నర్మదా నది తీరంలోన ఇంకా అవమానం భారంతో ఏమో నదిలో దూకి చనిపోతాడు. తర్వాత ఆంధ్రనగరి మనకి కాకతీయ వరంగల్ ఉంది కదా, ఆ వరంగల్ని సుల్తాన్పూర్గా చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఈ కాకతీయుల యుగ విశేషాలు ఉంటాయి, దాంట్లో మళ్ళీ పరిపాలన, మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకుందాం. ఇది మనకి బ్రీఫ్గా కాకతీయులు. బ్రీఫ్గా ఏం లేదు, నేను బేసల మంత్ర బుక్లో ఏముంటే అది పాయింట్ టు పాయింట్ మొత్తం రాసుకున్నాను, అవసరం లేనిది మాత్రమే తీసేసాను. ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగా చదువుకోండి.